హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయస్, ఈరోజు తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి డిఎస్సిలో 18 ప్రశ్నలు పునరావృతం అంటూ మరి పేపర్ లీక్ జరిగింది అంటూ మరి అభ్యర్థులు ఆందోళన చేపట్టడం అయితే జరుగుతుంది. మరి ఇది పక్కన పెడితే ఈ నెలాఖరులోనే మరి డిఎస్సి రిజల్ట్స్ అంటూ ఇక్కడైతే అప్డేట్ అయితే ఉందండి. వీటన్నిటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మన వీడియోలో చూద్దాము. ఓకేనా? మొదటిసారి మన ఛానల్ చూస్తున్న అభ్యర్థులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. ఇక్కడ చూసినట్లయితే అన్ని వార్తాపత్రికల్లో కూడా ఈ అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగింది. డిఎస్సి పరీక్ష పేపర్ లీక్, హెచ్జిటి పేపర్ లీక్ అయిందన్న మరి అభ్యర్థులు ఒకే ప్రశ్న 2 సార్లు పునరావృతం, అది ఒకే పోస్టుకు. ఒకే ప్రశ్న మరో పేపర్లో ఇలా 19 ప్రశ్నలు రిపీట్ అయ్యాయటండి. మరి డిఎస్సి పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు ఆందోళన చేపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే చేశారంటున్న అభ్యర్థులు. పరీక్షలను రద్దు చేయాలని పలువురు డిమాండ్. కొందరు అధికారుల పాత్ర ఏమైనా ఉందా అని చెప్పేసి అనుమానాలైతే వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పేపర్ లీక్ అయిందా, ప్రశ్నలు కావాలనే కొందరు అధికారులు లీక్ చేశారన్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నది. మరి గత నెలలో డిఎస్సి కోసం ఒక పరీక్షలో వచ్చిన ప్రశ్నలు అదే పోస్టు భర్తీకి మరో రోజు నిర్వహించిన పరీక్షలో పునరావృతం కావడం ఎందుకు నిదర్శనంగా నిలుస్తుంది. సెకండరీ గ్రేడ్ టీచర్ హెచ్జిటి పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలో ఏకంగా 18 ప్రశ్నలు పునరావృతమయ్యాయి. మరి 4 రోజుల ముందు వచ్చిన ప్రశ్నలే 5వ రోజు రిపీట్ అయ్యాయి. జూలై 19న మొదటి షిఫ్టులో సెకండరీ గ్రేడ్ టీచర్ హెచ్జిటి పోస్టులకు సంబంధించి వచ్చిన ప్రశ్నాపత్రంలో వచ్చిన ప్రశ్నలు జూలై 23న నిర్వహించిన 2వ సెషన్లో కూడా అవి రిపీట్ అవ్వడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. ఇక చూడండి ఫ్రెండ్స్, మనకు ఏ ప్రశ్నలు రిపీట్ అయ్యాయని కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? ప్రశ్న 111 పీయూష గ్రంథికి సంబంధించింది. ప్రశ్న 113 పటంలో గోధుమ మట్టి రంగు గల ఆచ్ఛాదన ఈ భూమి వినియోగాన్ని తెలియజేస్తుందనేది. సో ఈ విధంగా ఇక్కడ మనకు కంపేర్ చేస్తూ ఇచ్చారండి. జూలై 19న జరిగింది, జూలై 23న జరిగినటువంటి ప్రశ్నలు యాజ్ ఇట్ ఈజ్ అండి. అసలు ఎక్కడ కొంచెం చిన్న డిఫరెన్స్ కూడా లేకుండా ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. ఇదే మరి అభ్యర్థుల్లో అనుమానానికి దారితీస్తున్నటువంటి అంశము. ఒక ప్రశ్నకు ఆన్లైన్లో నిర్వహిస్తున్నటువంటి టైంలో ఒక పేపర్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఇంకొక పేపర్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ పరీక్షలో కూడా రిపీట్ కావు. మేబీ ఎక్కడో ఒక చోట ఏదైనా రిపీట్ అయితే ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది చేంజ్ అవుతుంది. కొంచెం వేరేలాగా ఫ్రేమ్ చేసి ఆ క్వశ్చన్ ఇస్తారు. బట్ ఇక్కడ అలా కాదు, యాజ్ ఇట్ ఈజ్ మక్కీగా మరి కాపీ కొట్టినట్లుగా ఒక షిఫ్ట్లో వచ్చినవి మరొక షిఫ్ట్లో ఇవ్వడాన్ని మరి నిరుద్యోగ అభ్యర్థులు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తుండడాన్ని మనము చూడవచ్చు. మరి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మనము చూడాలి ప్రభుత్వము. ఇక్కడ కూడా ఇచ్చారు, డిఎస్సిలో 18 ప్రశ్నలు పునరావృతము. 19-23 తేదీలో హెచ్జిటి సాంఘిక శాస్త్రం ప్రశ్నలన్నీ ఒకటే. అభ్యర్థులకు నష్టం ఉండదంటున్న విద్యాశాఖ. ఎందుకు నష్టం ఉండదంటుంది అంటే విద్యాశాఖ ఏం చేస్తారంటే ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు నార్మలైజేషన్ చేస్తారండి. ఓకే, మనకు నార్మలైజేషన్ ఉంటుంది కదా, అప్పుడు ఫస్ట్ షిఫ్ట్లో ఒకవేళ హార్డ్ వచ్చింది అనుకోండి పేపర్, నెక్స్ట్ షిఫ్ట్లో ఈజీ వచ్చింది అనుకోండి, రెండింటిని నార్మలైజ్ చేసి మార్కులను అడ్జస్ట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. అలా ఏమైనా చేద్దామనుకుంటున్నారో ఏమో, కానీ ఇక్కడ హార్డ్ ఈజీ అనేది మ్యాటర్ కాదు, సేమ్ ప్రశ్నలు రిపీట్ అయ్యి అనేది మ్యాటర్. మరి దీనిపైన విద్యాశాఖ మరి ఎలాంటి సమాధానం చెప్తుందనేది చూడాలి. ఇది ఇలా ఉండగా ఈ నెలాఖరులోనే డిఎస్సి రిజల్ట్స్ అంటూ మరియు ఇక్కడ అప్డేట్ ఇవ్వడాన్ని మనమైతే చూడవచ్చండి. వచ్చే నెల ఫస్ట్ వీక్లో మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు. డిఎస్సి ఫలితాలను ఈ నెలాఖరులో విడుదల చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్షలను 2.45 లక్షల మంది హాజరయ్యారు. ఈ నెల 13న రెస్పాన్స్ షీట్లతో పాటు ప్రిలిమినరీ కీని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు రిలీజ్ చేయడాన్ని చూడవచ్చు. మంగళవారం సాయంత్రం 5 గంటలతో అభ్యంతరాల స్వీకరణ ముగియనుంది. అభ్యంతరాలపై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కమిటీ సమీక్షించి
ఈ నెలాఖరులోనే ఫైనల్కి వెంటనే రిజల్ట్స్ విడుదల చేసే ఛాన్స్ ఉంది అంటూ కూడా తెలియజేశారు. 1:3 రేషియోలో ఎంపిక చేస్తారండి సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన అప్డేట్. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మొదటిసారి చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.